హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ తీసుకొని హై నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అనేసి చూపించబోతున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ వస్తుందండి. ఒకవేళ మీకు 4 డాట్స్ లేదా 3 డాట్స్ ఫ్రంట్ పార్ట్లో కావాలి, ఆ కటింగ్ కావాలి అనుకుంటే కనుక మీలో ఎవరైనా మీకు కావాలి అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రండి వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ కొన్ని బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను చూడండి. ఒక బాడీ మెజర్మెంట్ అనమాట ఇది. ఫుల్ లెంత్ బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. డాట్ లెంత్ 10.5 అంటే షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు తీసుకునే లెంత్. ఇంకా ప్లస్ 2.5 అంటే మిడిల్ పాయింట్ దగ్గర నుంచి డౌన్ కర్వ్ దగ్గర తీసుకునే మెజర్మెంట్ అనమాట ఇది. దీంతో అయితే ఇప్పుడు పని లేదు, ఓన్లీ ఇది మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాము, మార్క్ వేస్తాము. చెస్ట్ చూడండి, ఈ కటింగ్కి వచ్చేసి ఓన్లీ మిడిల్ చెస్ట్ బేస్ చేసుకుని కట్ చేస్తున్నాను. మిడిల్ చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. 38 ఇంచెస్కి 3 ఇంచెస్ టోటల్గా యాడ్ చేయాలి. 3 ఇంచెస్ యాడ్ చేస్తే 41 ఇంచెస్ వస్తుంది. 41 డివైడెడ్ బై ఎంత వస్తుంది? 10.25 అంటే 10.5 ఇంచులు వస్తుంది, 1/4. నెక్స్ట్ వేస్ట్ అంటే నడుము చుట్టుకొలతో 32 ఇంచులు ఉంది. 4తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. స్లీవ్ లెంత్ రౌండ్, స్లీవ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, స్లీవ్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. బ్యాక్ నెక్ డీప్ 1.5 ఇంచెస్ అంటే 1.5 ఇంచులు. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు అనమాట. ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకుని నేను ఇప్పుడు మార్కింగ్ వేయబోతున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఫోల్డింగ్ సైడ్ అంటే ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ అనుకోండి, ఇలా మడిస్తే ఇటువైపు వచ్చేదాన్ని ఫోల్డింగ్ సైడ్ అంటారు. ఫోల్డింగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. రా ఎడ్జెస్ అంటే ఓపెన్ నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ అంటే ఇక్కడ నేను టాప్ అంటే షోల్డర్ ఇంకా నెక్ విడత వస్తుంది, డౌన్ వచ్చేసి వేస్ట్ రౌండ్ వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు రఫ్గా ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫుల్ లెంత్ మార్కింగ్ వేస్తున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. 15కి 1 ఇంచ్ కలపాలి. 16 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే ఇంకా టాప్లో బాటంలో మార్జిన్స్ కోసం హాఫ్ అన్ ఇంచ్ కావాలన్నమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ కోసం షోల్డర్లో హాఫ్ తీసుకోవాలి. షోల్డర్ 15 ఇంచెస్ ఉంది. 15లో హాఫ్ తీసుకుంటే 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేస్తున్నాను. డాట్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. 10.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలపాలి, ఎందుకంటే ఇక్కడ మార్జిన్లో 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ కలిపితే 11 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. అదే మార్కింగ్ నేను ఇక్కడ కూడా వేసేస్తున్నాను. ఏడున్నర, 11, 16. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్స్ డ్రా చేసేస్తున్నాను. ఇది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ ఉంటుంది, హై నెక్ బ్లౌజ్ అనమాట. రోజా గారి బ్లౌజ్ అంటారు కదా, అది ఇది. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్లో ఒక ఆవిడ అడిగారు, రోజా బ్లౌజ్ కటింగ్ చూపించండి అనేసి అడిగారనమాట. ఆవిడ బాడీ మెజర్మెంట్స్ నాకు ఎగ్జాక్ట్గా తీసుకుని ఫ్రంట్ డాట్ లెంత్తో సహా ఎగ్జాక్ట్గా అన్ని మెజర్మెంట్స్ తీసుకుని నాకు సెండ్ చేస్తే ఆ మార్కింగ్ కూడా నేను కటింగ్ చేసి చూపించేస్తాను. ఈ విధంగా లెంత్లు మొత్తం మార్కింగ్ వేసిన తర్వాత షోల్డర్ కోసం ఎగ్జాక్ట్గా హాఫ్ షోల్డర్ తీసుకుని దానికి 1/2 ఇంచ్ మార్జిన్ కోసం కలపాలి. హాఫ్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులు, 1/2 ఇంచ్ కలిపితే 8 ఇంచులకి ఇక్కడ మార్క్ వేసేస్తున్నాను. షోల్డర్ స్లోప్ కోసం 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా హాఫ్ షోల్డర్ తీసుకోవాలి 7.5 ఇంచెస్కి.
చెస్ట్ లూజ్ వచ్చేసి టోటల్గా మనం స్టార్టింగ్లోనే 3 ఇంచెస్ యాడ్ చేసేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. 10 ఇంచులకి మార్క్ వేసేస్తున్నాను. 41 డివైడెడ్ బై 4 10 ఇంచులు వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్ ఖర్చుల కోసం మార్క్ వేస్తున్నాను. నడుము వచ్చేసి 32 ఇంచులు ఉంది కాబట్టి 32 డివైడెడ్ బై 4 8 ఇంచులు వస్తుంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను బ్యాక్ డాట్స్ కోసం. ఇంకా 1.5 ఇంచ్ మార్జిన్ ఖర్చుల కోసం మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నెక్ విడ్త్ కోసం టోటల్గా మిడిల్ చెస్ట్కి 38 ఇంచెస్కి 3 ఇంచెస్ కలిపితే 40 ఇంచెస్ వచ్చింది కదా, 41 ఇంచెస్ వచ్చినాయి కదా. 41 ఇంచెస్ నుంచి 1 ఇంచ్ మైనస్ చేసి 40 తీసుకొని 40ని 12తో డివైడ్ చేస్తే 3.3 వస్తుందంటే 3 ఇంచుల తర్వాత 3 లైన్లు 3 గీతలు వస్తాయన్నమాట. ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ ఇక్కడ నెక్ విడ్త్ కోసం నేను తీసేసుకుంటున్నానంటే 3.5 ఇంచులకి 1 గీత ఎక్స్ట్రా. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి నేను నెక్ డీప్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ స్లోప్ కోసం 1/2 ఇంచ్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను లైన్ డ్రా చేసేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ అయిపోయింది ఆర్మ్ హోల్ రౌండ్. ఇంకా నెక్ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో వచ్చేసి మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఎక్స్ట్రా రఫ్ మార్జిన్ వేసాను కదా, ఇది విడిచిపెట్టేసి నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కటింగ్ అయిపోయింది. ఏదైతే లూజ్ కోసం ఇక్కడ మార్క్ వేసానో అక్కడ ఒక కట్ పెట్టాలి. ఇంకా నెక్ విడత దగ్గర ఒక కట్ పెట్టాలి. ఇప్పుడు ఇదే బేస్ చేసుకుని ఫ్రంట్ కూడా మార్కింగ్ వేయాలి. ఇక్కడ చూడండి, బ్యాక్ డాట్స్ పట్టడం కోసం ఈ మార్జిన్ దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ సైడ్ వరకు ఎంత వస్తుందో ఎగ్జాక్ట్గా చూసి దానిలో హాఫ్ తీసుకోవాలి. 9 ఇంచుల్లో సగం 4.5 ఇంచులు. 4.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ వేసి 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు మార్జిన్ కోసం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 4.5 ఇంచులకి మార్కింగ్ వేసాం కదా, అదే 4.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ వేయాలి. ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇది బ్యాక్ డాట్ కోసం వేసే మార్కింగ్. బ్యాక్ డాట్ కోసం అన్నమాట. ఇప్పుడు ఇదే బేస్ చేసుకొని ఫ్రంట్ కూడా మార్కింగ్ వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను బ్యాక్ ఈ విధంగా పెట్టేసి ఏదైతే ఫుల్ లెంత్ ఇంకా డాట్ లెంత్ ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఇంకా నెక్ విడత కోసం షోల్డర్ హాఫ్ షోల్డర్ ప్లస్
మార్జిన్ కోసం 6 ఇంచ్ మా ఖర్చులు కలిపాం కదా, ఆ మార్కింగ్ వేసేసి నేను ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి హాఫ్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ హాఫ్ షోల్డర్ వరకు మార్కింగ్ వేసి దానిలో నుంచి 1 ఇంచ్ మైనస్ చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ వేయాలి. ఇంకా చెస్ట్ లూజ్ కోసం 10.5 ఇంచులు వస్తుంది కదా, 10.5 ఇంచులకి 1 ఇంచ్ కలిపి 11.5 ఇంచులకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ కోసం తీసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే, ఇక్కడ ప్రిన్సెస్ కట్ మనం జాయింట్ చేసినప్పుడు ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి కదా, ఆ ఖర్చులు లోపలికి మడిచినప్పుడు 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్గా బ్యాక్ ఎంత పెట్టామో 10.5 ఇంచులు అంతే పెడితే చెస్ట్ సరిపోదు, లూజు సరిపోదు. దానికోసమే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుతూ లైన్ డ్రా చేయాలి. బ్యాక్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాం కదా, అది కూడా మార్కింగ్ వేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఇప్పుడు చూడండి, నడుము దగ్గరకు వచ్చేసేసరికి నడుము చుట్టుకొలతలో 1/4 తీసుకోవాలి కదా, 1/4కి నడుము చుట్టుకొలతలో 1/4 ఎంత ఉందండి, 32/4 8 ఇంచెస్ ఉంది కదా, 8 ఇంచెస్ ఈ మార్జిన్ విడిచిపెట్టేసి ఈ మార్జిన్ వేసాను చూడండి. ఫస్ట్ ఇది హుక్కు కాజా పట్టి కుట్టడం కోసం ఫ్రంట్ పార్ట్లో కావాలి కాబట్టి ఈ మార్జిన్ విడిచిపెట్టి ఇక్కడి నుంచి నేను అన్నీ మెజర్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు 8 ఇంచులు నడుము లూజు, ఇంకా ప్రిన్సెస్ కట్ డాట్ పట్టడం కోసం ఈ సైజుకి వచ్చేసి 2.5 ఇంచెస్ సరిపోతుంది. 2.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చులు కుట్టడానికి కావాలి కదా, 3.5 ఇంచెస్కి మార్క్ వేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్ ఖర్చుల కోసం. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ మార్జిన్ కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టేశాను. ఈ మార్జిన్ విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి హాఫ్ షోల్డర్ ప్లస్ 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఈ మార్జిన్ దగ్గర నుంచి విడిచిపెట్టి అన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందండి, బాడీ మెజర్మెంట్స్లో 6.5 ఇంచెస్ ఉంది. 6.5 ఇంచెస్కి ఈ మార్జిన్తో కలిపి నేను మార్క్ వేసేస్తున్నాను. నెక్ విడ్త్ ఇక్కడ ఎంతైతే పెట్టామో 3.5 ఇంచులకి ఒక్క లైన్ ఎక్కువ, ఇక్కడ 3.5 పెట్టేస్తున్నాను. ఇంకొక లైన్ యాడ్ చేసి ఇది బ్యాక్ కంప్లీట్ క్లోజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రంట్ బ్రాడ్ పెట్టుకున్నా ఏం పర్వాలేదండి. ఈ విధంగా లైన్ డ్రా చేసి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ మార్కింగ్ కోసం ఈ లైన్ టచ్ అయ్యేలాగా నేను మార్క్ వేసేస్తున్నా. ఈ విధంగా ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ డ్రా చేసేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ అయిన తర్వాత ఏదైతే షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు లెంత్ తీసుకున్నాం కదండి, ఆ లెంత్ దగ్గరకు వచ్చేసేసరికి ఇక్కడ పావు తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నా.
ఈ డౌన్ దగ్గరకు వచ్చేసేసరికి ఒక 1/2 ఇంచు తగ్గించి 3.25 ఇంచులకి మార్క్ వేస్తున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ విడ్త్ కోసం ఎంత తీసుకున్నాము, 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 2.5 ఇంచులు ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లు కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. బాగా గమనించండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ కలిసేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా నేను లైన్ డ్రా చేస్తున్నాను, కొంచెం కర్వ్ షేప్ ఇస్తూ. చూడండి, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ కోసం ఈ విధంగా డ్రా చేయాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు ఇక్కడ చంకలో డాట్ పడతాం కదా, ఆ డాట్ ఎంతైతే పడతామో అది కట్ చేసేటప్పుడు తీసి పడేయాలి. ఇది కట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాక్ట్గా మార్కింగ్ పైన కట్ చేయట్లేదు, కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ చేసేసిన తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన కట్ చేయాలి. ఈ సైడ్ మార్జిన్స్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసేస్తున్నాను. ఇంకా కింద డౌన్ కూడా బ్లౌజ్ బాటమ్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన కట్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్కి మార్కింగ్ వేయాలి. ఫ్రంట్ షేప్ కోసం హుక్ కాజా పట్టీ వైపు 1 ఇంచ్కి మార్కింగ్ వేసి ఈ మార్కింగ్ ఈ కార్నర్ వరకు వచ్చేలాగా కలపాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ షేప్ తీసిన తర్వాత ఫస్ట్ ఈ లైన్ కట్ చేయాలి. ఈ లైన్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షేప్ కట్ చేయాలి. ఈ చంకలో 1/4 ఇంచు డాట్ పడతాం కదా, ఆ 1/4 ఇంచు తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కట్టు,
ఇంకా ఇక్కడ కూడా ఒక కట్టు పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఖర్చుల కోసం విడిచిపెట్టాం కదా, ఆ 1 ఇంచ్కి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ కట్ చేసిన ఈ పీస్ పెట్టాలి. చూడండి ఈ విధంగా ఈ లైన్ మ్యాచ్ అవ్వాలి, ఇంకా ఈ లైన్ కూడా మ్యాచ్ అవ్వాలి. అర్థం అవుతుందా మీకు? ఈ లైన్ మ్యాచ్ అవ్వాలి స్ట్రైట్గా, ఇంకా ఈ లైన్ కలిసేలాగా మ్యాచ్ అయ్యేలాగా చూడాలి. ఇప్పుడు మార్జిన్స్ పోయిన తర్వాత ఫ్రంట్ లూజ్ ఎంత ఉండాలి? 10.5 ఇంచులు ఉండాలి. చూడండి కరెక్ట్గా 10.5 ఇంచులు సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 6.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఆ 6.5 ఇంచ్ అంటే హాఫ్ షోల్డర్ బ్యాక్ పార్ట్ కోసం మార్క్ వేసాము. దానిలో నుంచి 1 ఇంచ్ మైనస్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం తీసుకున్నాం కదా, ఆ 6.5 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ షోల్డర్ స్లోప్ వరకు కలిసేలాగా ఒక లైన్ని డ్రా చేయాలి. ఇప్పుడు కరెక్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ మార్కింగ్ వేసేయాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని షేప్ డ్రా చేయాలి. ఈ లైన్ టచ్ చేయాలాగా. ఏది ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను కదా స్ట్రైట్ లైన్, ఆ లైన్ ఇంతకు ముందు వేసిన లైన్ కాదు. ఈ విధంగా సెట్ చేసి స్కేల్ చంక ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ లైన్ డ్రా చేయాలన్నమాట. డార్క్ చేస్తున్నాను, డార్క్గా ఉన్న లైన్ కట్ చేయాలని తెలియడం కోసం. మరొకసారి కట్ చేసే ముందు ఫ్రంట్ లూజ్ చెక్ చేస్తున్నాను. 10.5 ఇంచులు రావాలి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కట్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్స్ట్రా వదిల మార్జిన్ కట్ చేసేస్తున్నాను. ఇది నెక్ విడ్త్ ఇంకా షోల్డర్స్ లోప్ అనమాట. ఈ విధంగా కదలకుండా పెట్టి ఈ విధంగా కటింగ్ చేయాలండి. అర్థమైందా మీకు? ఇక్కడ మొత్తం ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసిన తర్వాత కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఒకవేళ కుట్టిన తర్వాత ఇంకా కొంచెం క్లోజ్ అయ్యింది అనుకోండి, ఇంకా కొంచెం దగ్గరికి ఇట్లా క్లోజ్ అయిపోతే, ఒకవేళ ఆర్మ్ హోల్ రౌండ్ చిన్నది అయితే గనక అవ్వదు. ఒకవేళ అయితే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచుకి 1/4 ఇంచు నుంచి 1/2 ఇంచు వరకు ఈ విధంగా డౌన్ చేసి ఈ ఎక్స్ట్రా కట్ చేసి తీసేయచ్చు. ముందుగానే కట్ చేసేయద్దు. స్టిచ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ ఒకవేళ చూడండి 1/2 ఇంచ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇక్కడికి వస్తుంది 1/2 ఇంచ్. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్. ఇంతకంటే ఎక్కువ మార్జిన్ పెట్టాం కదా, పెడితే కూడా చాలా నీట్గా కూర్చుంది. చూడండి ఆర్మ్ హోల్ రౌండ్
ఒకవేళ మీరు కటింగ్ ఇక్కడ ఆమ్ హోల్ రౌండ్ దగ్గర సరిగా సెట్ చేసి కట్ చేయడం కుదరలేదు, ఇది చిన్నగా అయిపోయింది స్టిచ్ చేసిన తర్వాత అంటే ఒక్క పావు ఇంచు నుంచి 6 ఇంచు వరకు ఇక్కడ మాత్రమే డౌన్ చేసి తీయండి, అంతకు మించి ఎక్కువ తీయొద్దు. ఓకేనా? ఈ విధంగా కటింగ్ చేయాలి. కటింగ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నెక్ కట్ చేసేస్తున్నాను, ఫ్రంట్ నెక్. ఈ చార్ట్ పేపర్స్ అసలు మాట వినట్లేదండి. రోల్ చేసి పెట్టేస్తాను నేను చార్ట్ పేపర్స్. సో అవి ఓపెన్ చేస్తుంటే మళ్ళీ రోల్ అయిపోతున్నాయి కట్ చేస్తుంటే. ఈ విధంగా ఫ్రంట్ నెక్ రౌండ్ కట్ చేయాలి. ఇంకా ఇక్కడ డాట్స్ కోసం మార్జిన్స్ కోసం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ ఒక కట్ పెట్టాలి. ఈ విధంగా ఫ్రంట్ మార్కింగ్ అయిపోయింది, కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్లో డాట్స్ పట్టిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి డాట్స్ పట్టేస్తాం కదండి. ఈ విధంగా 1/2 ఇంచ్ డాట్ పట్టిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఉంది, ఇక్కడ నుంచి డౌన్ ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు ఈ డౌన్ అడ్జస్ట్ అవ్వడం కోసం ఇక్కడ నుంచి స్ట్రైట్గా పెట్టాలి స్కేల్. ఈ విధంగా ఎంత అయితే క్రాస్ ఉందో ఆ క్రాస్ మొత్తం తీసేయాలి. ఈ విధంగా తీసేసి స్టిచ్ చేస్తే వేస్ట్ రౌండ్ అనేది చక్కగా రౌండ్గా ఉంటుంది, ఇలా స్ట్రైట్గా ఉంటుంది. లేదంటే ఇలా ఈ షేప్లో వస్తుంది అన్నమాట, ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా పెట్టి ప్రిన్సెస్ కట్ ఏదైతే చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసి కట్ పెట్టాం కదా, ఆ లైన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పెట్టి, ఇంకా డౌన్ కూడా ఈ లైన్ మార్జిన్స్ కోసం సేమ్ మార్కింగ్ 1.5 ఇంచ్ విడతకు విడిచిపెట్టాను కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది మార్కింగ్ వేసి తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, ఇంకా బ్యాక్ నెక్ కూడా కట్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. దీనికి వచ్చేసి బెల్ట్ ఉండదండి, డైరెక్ట్గా అటాచ్ చేసి స్టిచ్ చేసేయటమే. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూసేద్దాం. ఇప్పుడు చూడండి, స్లీవ్స్ కటింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి, మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఈ మార్జిన్ దగ్గర నుంచి టేప్ ఇలా నడిపిస్తే షోల్డర్ వరకు ఎంత వస్తుంది? 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు చూడండి, స్లీవ్స్ దగ్గర రౌండ్ దగ్గర మడిచి కుట్టడం కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను. అది విడిచిపెట్టి
స్లీవ్ లెంత్ తీసుకోవాలి. స్లీవ్ లెంత్ ఎంత ఉందండి? 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్కి ఈ మార్జిన్ కాకుండా ఇంకొక అర ఇంచు కలిపితే 5 ఇంచులకి అర ఇంచు కలిపితే 5.5 ఇంచులు. ఇక్కడ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ వేస్తున్నాను. ఈ సైజుకి 3.5 ఇంచెస్ సరిపోతుంది, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత స్లీవ్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది, దానిలో హాఫ్ 7 ఇంచెస్, ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్జిన్స్ కోసం. ఇప్పుడు 9 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 9 ఇంచెస్ని ఒక పావు ఇంచు తగ్గించి ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ వేయాలి. ఇక్కడి నుంచి ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చులు మార్జిన్స్ కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి చూడండి, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నా. ఈ విధంగా ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ మార్కింగ్ మొత్తం తీసేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచు డౌన్ తీసుకోవాలి, అంతే. ఈ విధంగా స్లీవ్స్ కట్ చేసిన తర్వాత ఇది సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇంకా ఎక్స్ట్రా మార్జిన్స్ కోసం ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ ఒక కట్ పెడుతున్నా. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయడం కోసం అర ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు లోతు తీస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇంత పీస్. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఈ విధంగా స్లీవ్స్ కూడా కటింగ్ చేయాలండి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే వస్తుందో అంతా ఇక్కడ తీసుకోవాలి. అదే స్లీవ్ కటింగ్ మెథడ్ అనమాట, అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ విధంగా హై నెక్ బ్లౌజ్ అంటే రోజా గారి బ్లౌజ్ అంటారు కదండి, ఫేమస్ అనమాట ఈ బ్లౌజ్. ఈ విధంగా హై నెక్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్తో ఏ విధంగా కట్ చేయాలి అనేసి మీకు మార్కింగ్ వేసి కటింగ్ చేసి చూపించాను. బాడీ మెజర్మెంట్స్తో కట్ చేయడం చాలా ఈజీ అండి ఈ కటింగ్. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. దీనిలోనే మీకు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వద్దు, మాకు డాట్స్ కావాలి అనుకుంటే, ఆ కటింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్స్ ప్రకారమే నేను కటింగ్ అనేది చేస్తాను. ఇంకా హెవీ సైజు బ్లౌజెస్కి ఏ విధంగా కట్ చేయాలనేసి అడుగుతున్నారు కదా మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది. వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ఇస్తే కూడా నేను ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కోసం సెల్ఫ్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, అది చూసి మీరు మీ బాడీ మెజర్మెంట్స్ కనుక నాకు కామెంట్లో కనుక మెన్షన్ చేస్తే ఆ మెజర్మెంట్స్ బేస్ చేసి కూడా నేను కటింగ్ అనేది చూపిస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను, యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తెలియని వాళ్ళకి, ఇంకా వర్క్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. దానివల్ల మీరు కూడా ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం, కామెంట్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం వల్ల మీరు నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నేను మీకు వర్క్ నేర్చిన సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. ఓకేనండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.